కొరకరాని పొయ్యి అయిందని ఓకే బ్రదర్. చాలా దురదృష్టకరమైన మాననీయ ఘటనలు జరిగినాయి. నిన్న అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్, ఈరోజు విటిపిఎస్. ప్రమాదాలు గంటికలు మోగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కార్మికులు ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులు అందరూ కూడా పొట్టచేత పట్టుకు వచ్చేటువంటి కార్మిక లోకం అంతా కూడా ఇవాళ ప్రమాదాలు గురైపోయి మృత్యువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అల్ట్రాటెక్ సిమెంటు భద్రతా లోపం కొట్టవచ్చినట్టు కనపడుతున్నది. ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ లేవు. ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల రూపాయలతోటి చనిపోయిన వారికి సరిపెడుతుంది. ఇవాళ మేము అడుగుతున్నాము, కేవలం ఫ్యాక్టరీ యాజమాన్య లోపంలో దీనికి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి. ఎందువలన దీన్ని పర్సుయేషన్ చేసేదెవరు, పరిశీలించేదెవరు, భద్రతా లోపాలని కనిపెట్టేసేది ఎవరు? కాలుష్య శాఖ దగ్గర నుంచి, భద్రతా శాఖ దగ్గర నుంచి, పర్యావరణానికి సంబంధించి అన్ని శాఖలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలి, ఓకే, నైతిక బాధ్యత వహించాల్సిందే. కానీ ప్రభుత్వం ఇవాళ ఈ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మామూలు మత్తులో జోగుతున్నారు. మామూలులో వాళ్ళకి కావాల్సింది నెలలా వాళ్ళకి కావాల్సినటువంటి ఇండియన్స్ వెళ్ళిపోతే ఫ్యాక్టరీ కార్మికుడు వాడి భద్రత ఏమైపోయినది. గత వారం రోజులుగా 10 రోజులుగా కార్మికులు చెప్తున్నారు, లీకేజీ జరుగుతుంది, పౌడర్ రాలిపోతుంది ట్యాంకర్ నుంచి అని చెప్తున్నారు. కానీ పట్టించుకున్నారా? లేదు. అందువల్ల దాని ఫలితమే ఇవాళ నిర్లక్ష్య ఫలితమే ఇవాళ ఈ దుర్ఘటన. ఇవాళ చాలా మంది చెప్తున్నారు స్థానికులు, ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఆ పౌడర్ కింద, టన్నుల పౌడర్ కింద ఇంకా రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు భూస్థాపితం అయిపోయారని చెప్తున్నారు. కాబట్టి ఇది వాస్తవాలను బయటకు తీయాలా, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఫ్యాక్టరీ లోపలికి అందరిని అనుమతించి పోలీసు శాఖ అండదండలతోటి ఫ్యాక్టరీ బయట ఆపివేసేటువంటి పరిస్థితి మానుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయటం ద్వారా ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది భూస్థాపితమై ఉన్నారో నిగ్గు తేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది ప్రభుత్వం కూడా చనిపోయినటువంటి వారికి, అలాగే 90% 60% అబవ్ కాలినటువంటి వారికి కూడా 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షలు, ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చి 1 కోటి రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి, ఇంకా అనేక మంది గోపి లాంటి వాళ్ళు, బొంతల వెంకటేశ్వర లాంటి వాళ్ళు, నాయక్ లాంటి వాళ్ళు అనేక మంది 70% అబౌతో కళ్ళు పోయి దురవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిన్న హాస్పిటల్లో మేము చూసాం. వాళ్ళ బాధ వర్ణాతీతం, ఒళ్ళంతా కాలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ మానవుడికి కూడా ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా, అలాగే 60% దాటిన ప్రతి వారికి కూడా 50 లక్షల రూపాయలు కంపెనీ నుంచి ఇప్పించాలి, ప్రభుత్వం ఇవ్వాలి. అదే సందర్భంలో 25 lakhsతో సరిపెడుతున్నారు గాయపడిన వాళ్ళకి, క్షతగాత్రులకి.
అట్లా కాదు 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అందువల్ల ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగ అవకాశము, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఉన్నంత కాలము కూడా నెల నెలా కూడా 1,00,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్గా మేము డిమాండ్ చేసేటువంటిది ఇక్కడ ఒక పెద్ద మాఫియా నడుస్తున్నది. స్థానికేతరులు, స్థానికులు మాకు అందరూ ఒకటే. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుమ్ముక్కాయి. ఒకనాడు ప్రమాదం జరిగితే బాయిలర్లు, టీవీలు పంచారు ఊరు ప్రజలకి. ఆ రోజునే గ్రామస్తులు తిరగబడి ఉంటే, ఆ రోజునే గ్రామస్తులు కనుక తెలివిగా ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేటువంటిది మేము కమ్యూనిస్ట్ పార్టీకి అభిప్రాయపడుతున్నాం. కాబట్టి నిజాయితీగా మేము పేదల పక్షాన్ని నిలబడతాము, అండగా ఉంటాము. 50 లక్షల రూపాయలు కంపెనీ చెల్లిస్తున్నది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి మరో 50 లక్షల రూపాయలు నూతన ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా, అలాగే ఇప్పటికి పలు సందేహాలు ఉన్నాయి స్థానిక ప్రజల్లో, నిజ నిర్ధారణ కమిటీని తక్షణమే వేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం, పరిశ్రమల శాఖ మంత్రిని కలుస్తాం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని కలిసి నిజాలు నిగ్గదీసేంత వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన సిపిఐగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి స్థానికుల మద్దతుతోటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.